ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి దేవత దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, ఈ లోకంలో మనం ఏం చేస్తామనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేసి మరి ఇష్టపడుతున్నాను. ప్రియులారా చూడండి, మరి కొంతమంది ఆటగాళ్ళు ఉంటారు, ఎంతో కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ప్రియులారా గమనించి నా మాటలు స్పష్టంగా, ఆటగాళ్ళు ఉంటారు, ఎంతో కష్టపడి వాయిస్ అంత చక్కగా కష్టపడి పాడి సింగర్గా పాడి ఎంతో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వేటగాళ్ళు ఉంటారు, రాత్రంతా చక్కగా చేపలని పట్టుకుని వాళ్ళు విస్తారమైన పంట పట్టుకుని మరి వాళ్ళు ప్రయాసపడి కష్టపడుతూ ఉంటారు. పిల్లలు చూడండి, చాలామంది లోకంలో అనేక మంది అలాగే కష్టపడుతూ ఉంటారు. లోకంలో వేటగాడు కష్టపడతాడు, పాటగాడు కష్టపడతాడు, ఆటగాడు కష్టపడతాడు. ఆ కష్టాన్ని వ్యర్థం కాకుండా విజయాన్ని సాధిస్తారు. ప్రియులరా ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాం, విశ్వాసులు మీరైనా సరే చాలా ప్రయాసపడాలి. ఈ భూమి మీద, ఈ లోకంలో చాలా ప్రయాసపడాలి. ఎప్పుడైతే ప్రయాసపడ్డారో, ఈ లోకంలో విజయాన్ని సాధించారో, అప్పుడు దేవుడు అంటున్నాడు, మరి ఒంటి నిండా బంగారం అయితే అర కేజీ కానీ కేజీ కానీ 2 కేజీలు కానీ అంతకుమించి ఎక్కువైతే మనం ఒంటి మీద ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనల్ని బంగారపు రోడ్లు నడిపించడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రియులారా? గమనించండి ఒకసారి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే అని చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కనుక దేవుడే జ్ఞానవంతుడు కనుక ముందు చక్కగా ప్రవర్తనలతో మాట్లాడుతూ జ్ఞాపం చేశారు. ప్రియులారా చూడండి, ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా బంగారపు రోడ్లో నడవాలని మీలో ఆశ ఉంటే గనక, ఈ రాత్రికాల సమయంలో బంగారపు వీధుల్లో బంగారపు రోడ్లో నడవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క ఏటగాడు పాటగాడు ఆటగాడు ఏ విధంగా అయితే కష్టపడి మరి విజయాన్ని సాధించారో, అలాగే మనము కూడా దేవుని పరిచర్యలో కష్టపడాలి, దేవుని పనుల్లో కష్టపడాలి, దేవుని సేవలో కష్టపడాలి. ఆ విధంగా మనం కష్టపడితే గనక, విశ్వాసులని మీరైనా సరే, సేవకులని మేమైనా సరే, ఆ విధంగా కష్టపడితే గనక ప్రభు అంటున్నాడు, మన బంగారపు వీధిలో తిప్పడానికి మనకు వీధులు రెడీగా చేశారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన బంగారపు వీధుల్లో తిప్పడానికి ఆయన కష్టమేమి కాదు ప్రియులరా, ఆయనకి సమస్తము సాధ్యమే అని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి ప్రియులరా, మరి వాక్యంలో చక్కగా ప్రతి విషయాల్లో కూడా మరి రాయబడి ఉంది. వాక్యంలో రాయబడింది ప్రతి ఒక్కటిది జరుగుతుంది ప్రియులరా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మన బంగారపు రోడ్లో తిప్పడానికి ఆయనకి ఏమైనా అసాధ్యం అనుకుంటున్నారా ప్రియులారా? ఈ రాత్రికాల సమయంలో ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మీకు జ్ఞాపం చేసే మాట ఏమిటంటే, ఒక దైవజనుడిగా ఈ లోకంలో మనం ఎంతైతే కష్టపడుతున్నామో విజయాన్ని సాధించడానికి, అంత విధముగా మనము కూడా దేవుని పరిచర్యలో కష్టపడాలని మీకు దైవజనుడిగా మీకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా. విశ్వాసులైన సేవకులైన ఎవరైనా సరే, దేవుని పిల్లలము ప్రతి ఒక్కరూ కూడా
ఆయన పరిచర్యలో మనం కొనసాగాలని, ఆయన సేవలో మనం కొనసాగాలని, మనం చక్కగా ఆయన పనులు కొనసాగుతుంటూ ఉంటే గనక మన ప్రభు వారు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ విధంగా ప్రభు మీ కుటుంబాలను దీవించిన ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆటగాడు, పాటగాడు, వేటగాడు ఏ విధంగా అయితే కష్టపడి విజయాన్ని సాధించారు, అలాగే సేవకులుగా మేమైనా సరే, విశ్వాసులు మీరైనా సరే, ఆ విధంగా కష్టపడి ఆయన రాజ్యంలో బంగారపు వీధుల్లో తిరగడానికి సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించి మన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.